ప్రజల భద్రతకు వారి రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకినాడ జిల్లా పోలీస్ పనితీరు, చేపట్టిన అంశాలు, కేసుల వివరాల వార్షిక ప్రణాళికను ఎస్పీ విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడం మంచి శుభ పరిణామమని ఆయన చెప్పారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకినాడ జిల్లా పోలీస్ పనితీరు, చేపట్టిన అంశాలు, కేసుల వివరాల వార్షిక ప్రణాళికను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోక్సో చట్టంపై అవగాహన ఇచ్చామని, అలాగే జిల్లాలోని పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై వివరించామని అన్నారు. జిల్లాలో మహిళా రక్షణకు 35 టీములు 1,26,000 మందికి పైగా అవగాహన చేశామని అన్నారు. ఎస్సీ ఎస్టీలపై 2023లో 52 కేసులు నమోదవగా ఈ ఏడాది 65 కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేశామని అన్నారు. గతేడాది జరిగిన ఆయా రోడ్డు ప్రమాదాల్లో 36 మంది మరణించగా ఈ ఏడాది 295 మంది మృతి చెందారని అన్నారు. ప్రమాదానికి కారణమైన చోట రక్షణ చర్యలు తీసుకున్నామని, అక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2023లో తాగి వాహనం నడిపిన 5,805 మందికి అపరాధ రుసుం విధించగా ఈ ఏడాది 7,879 మందికి అపరాధ రుసుం విధించామని అన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా 2023లో 8.32 కోట్లు నష్టం పోగా ఈ ఏడాది 26.57 కోట్లను పోగొట్టుకున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించి 1,337 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 87 మందిని అరెస్ట్ చేసి వీటి జోలికి పోకుండా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. అపార్ట్మెంట్ యజమానులు సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా దొంగతనాలు, నేరాలు నిరోధానికి ఎంతో కీలకమవుతాయని అన్నారు. రానున్న నూతన సంవత్సర వేడుకలకు యువత మద్యం, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఆనందంగా వేడుకలు చేసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు. డిటెక్షన్ ఆఫ్ క్రైమ్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ కొద్దిగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ వైపు అడుగు పెట్టడం జరిగింది. సో కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను. ఆ తర్వాత ఇనిషియేటివ్స్ మేమేమి తీసుకుంటున్నాము అది పెడతాను. ఆ తర్వాత వే అహెడ్ అంటే రాబోయే సంవత్సరంలో మేము దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము అది కూడా పెడతాము. ఫస్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ దేని మీద పడుతుందంటే ఇట్స్ అబౌట్ ద క్రైమ్ అగేన్స్ట్ అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మన హర్ట్ కేసెస్, మర్డర్ కేసెస్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ దానికి చూస్తాము. సో టోటల్ మర్డర్స్ 2023లో 21 జరిగితే ఈసారి 28 జరిగినాయి. సో మనం క్లాసిఫికేషన్ తీసి చూస్తే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 2 జరిగితే ఈసారి 6 జరిగినాయి. సెక్షువల్ జెలసీ అంటారు, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు, అలాంటి మర్డర్స్ లాస్ట్ ఇయర్ 5 జరిగితే 8 ఈ సంవత్సరం జరిగాయి. అలాగే పెట్టి డిస్ప్యూట్, మనీ డిస్ప్యూట్, ప్రీవియస్ డిస్ప్యూట్స్, ఆ తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల అలా చూస్తే ఇలా జరిగాయి. సో టోటల్ 21 మర్డర్స్ 2023లో జరిగితే ఈ సంవత్సరం 28 జరిగినాయి. బట్ ఎక్కడ పెరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఈ సెక్షువల్ జెలసీ ఈ 2 హెడ్లో పెరిగాయి కాబట్టి అదే మన 7 డిఫరెన్స్ కనిపిస్తాయి. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ 37 కట్టే ఈసారి 56 కట్టడం జరిగింది. సో ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయో అక్కడ ఇంపాక్ట్ చూసి ఎక్కడెక్కడ హెడ్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనం 307 పెట్టి అక్యూజ్ని రిమాండ్ పెడితే కొద్దిగా డెటరెన్స్ ఉంటుంది. అంటే 0 టాలరెన్స్ ఫర్ హర్ట్ కేసెస్ అండ్ 0 టాలరెన్స్ ఫర్ డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్. దానివల్ల కొంచెం అటెంప్ట్ మర్డర్ కేసెస్లో పెరుగుదల ఉంది. గ్రీవియస్ హర్ట్స్ ఆల్మోస్ట్ 85 నుంచి 59 ఉంది. సింపుల్ హర్ట్ కేసెస్ 492 నుంచి 642 పెరిగాయి. ఇది యూజువల్ ట్రెండ్ ఎలక్షన్ ఇయర్లో ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న గొడవలు జరిగినప్పుడు యూజువలీ కేసెస్ ఇమీడియట్లీ కట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుందని ఎలక్షన్ సంవత్సరంలో హర్ట్ కేసెస్, సింపుల్ హర్ట్ కేసెస్ ఎప్పుడు పెరుగుతాయి. సో దానివల్ల ఇది ఒక ట్రెండ్, అంటే మీకు ఫిగర్స్ చూపించి ట్రెండ్ ఎలా ఉంది చూపించడానికి నేను ఇదని చెప్తున్నాను. నెక్స్ట్ ఆఫెన్సెస్ చూస్తే మర్డర్ ఫర్ గేమ్ లాస్ట్ ఇయర్ 2 జరిగితే ఈసారి 2 జరిగినాయి. సో దెర్ ఇస్ నో
సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దెన్ హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ 14 జరిగితే ఈసారి 32 జరిగినాయి. అదర్ దెన్ దట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్. డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ద సేమ్. సో మనం డే బీట్స్, నైట్ బీట్స్ ఎంత మన దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత మ్యాక్సిమం పంపించగలం అంత పంపిస్తున్నాం. ప్లస్ పర్టిక్యులర్లీ మన హాలిడే సీజన్ ఎవ్రీ టైమ్స్ మన దసరా సీజన్ కావచ్చు, లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు, న్యూ ఇయర్స్, క్రిస్మస్, ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం బీట్స్ పంపిస్తాము. సో వీ ట్రై టు రెడ్యూస్ ద ప్రాపర్టీ క్రైమ్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్. బట్ అదర్వైజ్ ఆల్సో మన ప్రజలందరికీ ఎప్పుడూ మనం చెప్తా ఉంటాం, మీరు బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి LHMS అని మన దగ్గర ఉన్నాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దాదాపు 35 కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ సీసీటీవీ కెమెరా ద్వారా ఎవరైనా, అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి అవి. సో ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్ చేసినప్పుడు బ్రేకింగ్ చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి. సో ఇదే సందర్భంలో అందరికీ వీఆర్ రిక్వెస్టింగ్ టు యూజ్ ఆర్ ఫెసిలిటీ మోర్ అండ్ మోర్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ట్రెండ్ ఇట్ ఈస్ ద సేమ్. ఈ రేప్, అటెంప్ట్ టు రేప్ అంటే ఇవన్నీ టెక్నికల్ రేప్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినాయి కాబట్టి కొంచెం పెరుగుదల కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇట్స్ ద సేమ్ ట్రెండ్. బట్ ఈ సంవత్సరం నుంచి వీఆర్ టేకింగ్ లార్జ్ స్కేల్. నెక్స్ట్ స్లైడ్. మన మహిళా రక్షక్ అనే బ్యానర్తో వీఆర్ అండర్టేకింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే మన పోలీస్ ఎస్ఐస్ సిబ్బందితో పాటు స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, తర్వాత పాక్సో చట్టం గురించి, చాలామందికి పాక్సో చట్టం గురించి తెలియదు. అంటే 18 ఇయర్స్ ఒక కట్ ఆఫ్ ఏజ్, 18 ఇయర్స్ లోపు ఏదైనా రిలేషన్షిప్ పేరుతో ముందు వెళ్తే అది క్రైమ్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ డోంట్ నో. సో అవన్నీ మనం మహిళా రక్షక్ బ్యానర్లో చేస్తున్నాము. నెక్స్ట్ ఆ స్లైడ్ తీసారా?